మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ పరంజీ గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నారు మీరు? ఆల్ గుడ్. సార్ ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో మీరు చేసినప్పుడు శాంతి ప్రశాంతి థియేటర్లో ఆ సీన్ బాంబ్ సీక్వెన్స్ కానీ అంతమంది ఆడియన్స్ని అంటే విజయవాడ మెయిన్ సెంటర్లో తీశారు. అసలు ఆడియన్స్ కంట్రోల్ మెయిన్ యాక్టర్స్ బాలకృష్ణ గారు. ఎలా సార్ అసలు అంత మేనేజింగ్ అంటే ఎలాగా? ఆల్ క్రెడిట్ టు బెనకొండ సురేష్ అండి. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్స్, పోలీస్ పర్మిషన్స్ కానీ, అక్కడ వాట్ ఎవర్ ఆఫీషియల్ పర్మిషన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశాడు కాబట్టి సో ఆల్ క్రెడిట్ టు బెనకొండ సురేష్. అండ్ కరెక్ట్గా ప్లాన్ చేసి ఎలా ఎప్పుడు బాలయ్య బాబుని ఎప్పుడు పిలిపించాలి, ఎప్పుడు వెన్ టు కాల్ హిమ్, వెన్ టు నాట్ టు కాల్ హిమ్ అనేది అన్ని ప్లాన్ చేసుకుని ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ అండి. సో విజయవాడలో నాకు తెలిసి 25-30 days చేసాము. అసలు ఎక్కడ అసలు ఆయనకి టెన్షన్ పెట్టకుండా, జనాలకి టెన్షన్ పెట్టకుండా, అక్కడ ఉన్న విజయవాడ పీపుల్కి టెన్షన్ పెట్టకుండా ఈ కార్డన్ ఆఫ్ సర్టన్ ఏరియాస్ మేడ్ ఇట్ అసలు అలా అయిపోయింది విజయవాడ షెడ్యూల్. సో దే వాజ్ నో అసలు ఏం టెన్షన్ లేకుండా అయిపోయింది. సార్ నార్మల్గా మనం స్క్రీన్ మీద ఎవరినైనా హీరోయిన్ ఏంటి ఎంత అందంగా, కానీ ఇక్కడ పోస్టర్ కానీ సినిమాలో కానీ అంతా బాలకృష్ణ గారే బాగా గ్లామర్గా కనిపించాడు. ఆయనే అందగాడు. ఇప్పుడు ఆయన ఎలా అందంగా చూపించాడు మీరు బాగా చూపించారు. ఏం లేదండి, ఆయన అందగాడు. సో ఐ జస్ట్ హ్యాడ్ టు షూట్ ఇట్ వెల్ అంతే, కరెక్ట్ యాంగిల్ వాడాలి అంతే. సార్ నార్మల్గా అంటే దరువు వేస్తేనే మంచి వైబ్రేషన్ అనేది వస్తుంది ఎవరికైనా. అది లాట్ ఆఫ్ క్రెడిట్ టు పర్చూర్ బ్రదర్స్, lot of credit to Mani Sharma's music, background music, a lot of credit to cameraman Swami garu, Prasad garu. So it was like it was a team effort and ఏదైనా ఏ సినిమా అయినా టీమ్ ఎఫెక్ట్ గా. సో దొంగ ఈశ్వర్ అండ్ పునీత్ గారితో మూవీ చేశారు మీరు ఆల్రెడీ కన్నడ. అంటే ఇప్పుడు దాకా చూడండి యాక్టర్స్ని మీరు ఒక విధంగా చూపిస్తారు ఆ టైంలో, అంటే మా ముందు జనరేషన్ వాళ్ళు చాలా దాకా, కానీ ఆ టైప్ కంటెంట్ ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ కానీ చాలా మూవీస్ వస్తున్నా సరే, బట్ రిలీజ్ వచ్చేసరికి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఉన్న రిలీజ్ కూడా పక్కన రిలీజ్ మూవీకి ఎక్కువ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మహేష్ బాబు గారితో వర్క్ చేసే టక్కడ్డంగా ఆ టైప్ సీక్వెన్స్లు కానీ అంత యాక్షన్ సీక్వెన్స్ అంతా ఎక్కువ స్టంట్లే ఉంటాయి అని కూడా అప్పట్లో బాగా రూమర్స్ వచ్చింది. టక్కర్ దొంగ అసలు డూప్ లేకుండా, నాట్ వన్ సీజీ షాట్ ఇన్ టక్కర్ దొంగ. లక్ష్మీ నరసింహ గురించి అడగండి. టక్కర్ దొంగ తర్వాత అది వేరే, అది ఇంకో ఎపిసోడ్ చేద్దాం. అది ఈ సినిమా కోసం అంటే ఎంతమందిని చంపేశారని సినిమాలో అది ఇంకోసారి చూస్తే కౌంట్ చేయండి. అదొక క్విజ్ కింద పెట్టేద్దాం, అది ఎంతమంది చనిపోయారు ఈ సినిమాలో అని. అంటే దీంట్లో ఏమైనా అప్పుడు సీన్లు ఏమైనా కట్ చేసి ఇప్పుడు ఏమైనా యాడ్ చేయడం ఏమైనా ఉంటుందా? అప్పుడు ఏమైనా కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కానీ అలా మీరు సేఫ్ సైడ్ తీసుకుంది ఎక్స్ట్రా స్పెషల్ సాంగ్ వచ్చిందిగా, ఇంకా దానికంటే ఇంకా ఉంటే ఫ్యాన్స్ కి ఇంకా ఒక ఊఫ్ అనేది ఉంటుంది కదా. అర్రే లేదండి, ఇన్ ఫ్యాక్ట్ వి మేడ్ ఇట్ ఫాస్టర్, స్పీడర్. ఇవాళ జనరేషన్కి మేడ్ ఇట్ లిటిల్ మోర్. అసలు ఎవరు అరే ఈ సీన్ లేదే అన్న ఫీలింగ్ రాదు, ఎందుకంటే అది స్పీడ్గా కట్ చేసాము. యాక్చువల్గా ఇది కూడా ఒక చిన్న క్విజ్ కింద పెట్టచ్చు ఫ్యాన్స్కి. మీకేమైనా గుర్తుందా, మీకు ఏమైనా సీన్ ఎంత సాఫ్ట్గా ఉన్నారు, కానీ మూవీస్ అన్ని ఒక మాస్ ఆ విధంగా ఉంటాయి. నెవర్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నెవర్ జడ్జ్ అ బుక్ బై ద కవర్ అని. ఓకే మూవీ గురించి ఆడియన్స్కి అంటే ఏం చెప్తారు? ఓకే, జై బాలయ్య అంటారు. Go see the film. You will enjoy it. I promise you that. Thank you so much, sir. Thank you.